ఓం సాయిరామ్. ఈరోజు సాయి స్ఫూర్తిలో సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందాం. బాబా చేసిన అన్నదానం. బాబా ఏనాడైనా సరే అందరికీ భోజనం పెట్టాలని నిశ్చయించుకున్నప్పుడు మొదటి నుంచి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ వారే స్వయంగా చేసుకునేవారు. మసీదు ముందున్న ఖాళీ స్థలంలో పొయ్యి పెట్టి వంట చేసేవారు. వారి వద్ద 2 వంట పాత్రలు ఉండేవి. ఒకటి 100 మందికి సరిపోయేది, రెండవది 50 మందికి సరిపోయేది. బాబా ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు. పప్పుచారు ఉడుకుతున్నప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులో వేసేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి వంటలో వేసేవారు. పదార్థాలు రుచిగా ఉండడానికి ఎంత శ్రమ తీసుకొనవలనో అంత శ్రమను తీసుకునేవారు. అప్పుడప్పుడు అంబలి వండేవారు. అన్నము సరిగా ఉడికినదో లేదోనని పరీక్షించడానికి బాబా తన చేతిని నిర్భయముగా మరుగుతున్న పాత్రలో పెట్టి కలుపుతూ ఉండేవారు. వారి ముఖమునందు భయం కానీ